హలో ఫ్రెండ్స్, ఎంత బాగున్నారా ఫ్రెండ్స్? నిన్న ఒక వీడియో అనేది అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్. అప్లోడ్ చేసిన తర్వాత వచ్చి సబ్స్క్రైబర్స్ వచ్చి కొద్దిగా పెరిగినారు ఫ్రెండ్స్. ఇంకా మనకి చాలా సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ చాలా కావాలి. సో మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో చెప్పినట్లు ఫ్రెండ్స్, పిండిలో ఏమేమి కలుపుకోవాలని చెప్పి మీకు మెసేజ్ ద్వారా వచ్చి పైన స్క్రీన్ మీద కనబడతా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి వాయిస్ ద్వారా చెప్తాను, వినండి ఫ్రెండ్స్. ముందుగా ఫ్రెండ్స్, మనకు పిండి ఏదైనా సరే బాగా కలుపుకోవాలంటే ఫ్రెండ్స్, ముఖ్యమైన పదార్థాలు ఏమేమి కావాలంటే ఫ్రెండ్స్, మొక్కజొన్న నైస్గా ఉండాలి, ప్లస్ రఫ్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత మైదా పిండి ఫ్రెండ్స్, తర్వాత సోయాబీను, తర్వాత యాలకుబుడ్డలు, తర్వాత వెన్నెల పౌడర్ వస్తుంది ఫ్రెండ్స్. అది బేకరీ ఐటమ్ అన్నమాట. అది పేరు వచ్చి వెన్నెల పౌడర్ అంటే ఇస్తారు ఫ్రెండ్స్ ఎక్కడైనా సరేనా. తర్వాత వచ్చి ఫ్రెండ్స్, అలాగే ఫ్రెండ్స్, ఇది పప్పాయి కటింగ్ పీస్ దొరికితే పాన్ బీడాలు వేస్తారన్నమాట. అది ఓకేనా. పప్పాయి చెరీస్ టైప్లో ఉంటాయి ఫ్రెండ్స్. అవి వచ్చి రెడ్ అండ్ గ్రీన్ కలర్ వేసుకున్నాను. తర్వాత అటుకులు వచ్చి, అటుకులు అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, అటుకులు, తర్వాత బియ్యము, తర్వాత ఫ్రెండ్స్ మనం టైంపాస్కి తింటాం కదా బుడ్డ శనుగులు అంటారు కదా, అవి బుడ్డ శనుగులు. తర్వాత ఇంకా ఫ్రెండ్స్ ఇంకా చాలా గుర్తు రావడం లేదు. సో ఇవన్నీ వచ్చి మనం మిక్సీలో వేసుకొని ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వచ్చి మనం ఎప్పుడైతే ఫిషింగ్కి వెళ్తామో ఫ్రెండ్స్, అప్పుడు మాత్రము బ్రెడ్ సపరేట్గా తీసుకెళ్ళాలి. ఓకేనా. బ్రెడ్ వచ్చి అప్పటికప్పుడు కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ముందుగానే మనం స్టోరేజ్ చేసి పెట్టుకోవాలన్నమాట. బ్రెడ్ వచ్చి తొందరగా చెడిపోతుంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే ఫ్రెండ్స్ ఒకసారిగానే ఒక 20 కేజీ 30 కేజీ పిండి అనేది రెడీ చేసుకుంటాను ఫ్రెండ్స్. రెడీ చేసుకున్న తర్వాత వచ్చి మనమే ఎప్పుడైతే నేనైతే ఫిషింగ్కి వెళ్తానో అప్పుడు మాత్రం బ్రెడ్ సపరేట్గా తీసుకెళ్తాను. సపరేట్గా తీసుకెళ్ళిన తర్వాత అది అప్పటికప్పుడు కలుపుకొని తర్వాత ఫీడర్లోకి పెడతాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చి ఫిషింగ్ వెళ్ళిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రెండ్స్, ఇదే టైం వర్క్ సరిపోతుంది ఫ్రెండ్స్. ఫిషింగ్ లాట్స్ మొత్తానికి పాపప్ పెట్టుకొని తర్వాత ఫీడ్ పెట్టుకునే దానికి నాకు 1 అవర్ టైం సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నేను వచ్చి ఇట్లా బాటిల్లో పెట్టుకుంటామాట, ఎందుకంటే మనం బ్యాగ్లో వేసిన తర్వాత పాపప్ వచ్చి బ్యాగ్కి ఎక్కువ హుక్కింగ్ అయిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. అప్పుడు వచ్చి మొద్దు అయిపోతాయి హుక్స్. సో అన్నీ ఒక బాటిల్లో వేసుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కట్టుకునేసరికి నాకు కాస్త టైం పట్టింది. సో మీకు కొద్దిగా మాత్రమే ఈ వీడియో చూపించాను ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చి ఒక ఫీడర్కి వచ్చి 2 పాపప్లు వాడినాను. 2 కూడా రెడ్ కలర్ మాత్రమే వాడుతున్నాయి ఎక్కువ ఫ్రెండ్స్, ఎందుకంటే రెడ్ కలర్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత వచ్చి పాపప్ రిగ్ వచ్చి ఫిషింగ్ రాడ్కి ఇలా కట్టుకుంటాను అనమాట. కట్టుకున్న తర్వాత వచ్చి మొత్తం ఎన్ని రాడ్స్ ఉన్నాయో అన్ని రాడ్లకి ఇట్లా కట్టుకొని పక్కన పెట్టుకునేస్తాను ఫస్ట్. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత పిండి పిండి కలుపుకుంటాను ఫ్రెండ్స్ నేను. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఫిషింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకసారి హుక్స్ చూసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే చెరువులో వచ్చి రాళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. రాళ్ళు తగులుకొని వస్తూ ఉంటాయి ఒక్కోసారి. అప్పుడు వచ్చి ఫిష్ హుక్ ఉంటుంది కదా, ఇది పాపప్ హుక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది వచ్చి మొద్దు అయిపోయింటుంది. అది మనం గమనించుకోవాలి. ఒకసారి అయితే కట్టే అయిపోయింటుంది ఫ్రెండ్స్, చాలా మొద్దు అయిపోయింటుంది. అప్పటికప్పుడు మనము చెక్ చేసుకుంటూ ఉంటే బెటర్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఫీడింగ్లోకి వెళ్ళిపోతాం చూడండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చి కేసరి కలర్ గ్రీన్ కలర్ వేసుకొని ఫీడ్ బాగా మిక్స్ చేసుకుంటాం ఫ్రెండ్స్. మేము చూస్తున్నారు కదా, కేసరి కలర్ వచ్చి ఫస్ట్లోనే ఒక వాటర్ బాటిల్ అదే బాటిల్లో కలుపుకొని పౌడర్ బాగా మిక్స్ అయిన వరకు చూసుకోవాలి. అప్పుడు వచ్చి కలర్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత వచ్చి ఫీడ్లో మొత్తానికి వచ్చి ఇలా పల్చగా నీట్గా కలర్ బాగా గ్రీన్ కలర్ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడే ఫీడ్ అనేది బాగా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పినాను కదా ఫ్రెండ్స్, ఇవన్నీ వేయాలన్నమాట. ఇవన్నీ వేస్తేనే ఫీడ్ అనేది రెడీ అవుతుంది. ఇంకా 2-3 ఐటమ్స్ మర్చిపోయినాను చెప్పడము, గుర్తు రావడం లేదు. ఓకేనా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మొత్తానికి అయితే నాకు ఫిషింగ్ అయితే ఇప్పుడు వచ్చి బాగానే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా స్నేక్ హెడ్ వచ్చి అదే కొరమీన్ చేపలు కూడా పడుతున్నాయి పాపప్కి ఫ్రెండ్స్. అది కాక నాకు వచ్చి ఈ వీడియోలోనే వస్తుంది చూడండి, ఎల్లి కొరద అంటారు తెలుసా ఫ్రెండ్స్ మీకు? ఎల్లి కొరద అనేది వచ్చి 1 కిలోకి 4 చేపలు వస్తాయి. 4 కాదు, 5 పీసెస్ వస్తాయి ఫ్రెండ్స్. అవి ఎక్కువ సైజు రావు మాట, కానీ టేస్ట్ చాలా బాగుంటాయి అంటారు. నేనైతే ఇంకా టేస్ట్ చూడలేదు ఫ్రెండ్స్, ఇంకా చూడాలి ఎలా ఉంటుందో టేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన షాప్లోనే ఈ ఫీడ్ అనేది కూడా రెడీమేడ్గా అవైలబుల్ ఉంటుంది. మీకు ఏమన్నా చేసుకోవడంలో ఇబ్బంది ఉన్నా, మీకు నేను చెప్పిన ఐటమ్స్ దొరకకపోయినా మన దగ్గర రెడీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫీడ్ మీరు తీసుకెళ్ళచ్చు. ఓకేనా. కేజీ ప్యాకెట్స్ రెడీగా ఉంటాయి. మీకు ఒకవేళ లాంగ్లో దూరంగా ఉన్నట్లయితే ఈ ఫీడ్ అనేది కొరియర్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. మన షాప్లో దొరికే ప్రతి ఒక్క వస్తువు కూడా నేను వాడతాను ఫ్రెండ్స్. వాడిన తర్వాత బాగుంటేనే చెప్తాను ఫ్రెండ్స్ నేను. ఓకేనా.
చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చి ఫీడర్‌కి ఫుల్‌గా పెట్టుకోవాలి ఫీడ్. ఓకేనా ఫ్రెండ్స్. చాలామంది ఏం చేస్తారంటే ఫీడర్ పై వరకు పెట్టరన్నమాట. ఓన్లీ సరిపోయేటట్లే పెడతారు. సో, దానివల్ల ఉపయోగం అనేది లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే స్ప్రింగ్‌కి అదే ఫీడర్‌కి వచ్చి మనము ఎంత హైట్ ఎక్కువగా పెట్టుకుంటే అంత ఎక్కువ సేపు వాటర్‌లో ఉంటుంది. ప్లస్ వచ్చి పెద్ద చేపలు పడడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫీడర్‌లో వచ్చి లోపలికల్లా మనం మాత్రమే పిండి పెట్టినట్లయితే చిన్న చేపలు మాత్రమే అందులో దూరి తింటాయన్నమాట. సో, పెద్ద చేపలు పట్టేదానికి అవకాశం ఉండదు. సో, చూడండి ఫ్రెండ్స్, నేనొచ్చి మొత్తం వచ్చి 4 స్టిక్కులు వేసినాను. 4గో స్టిక్ వేస్తూ ఉండగానే ఫస్ట్ స్టిక్‌కి చేప అనేది పడిపోయింది ఫ్రెండ్స్ అప్పుడే. ఓకేనా ఫ్రెండ్స్. మొత్తం 8 ఉన్నాయి కదా! 8లో వచ్చి 3 వేసేసినాను. 4గోది వేసేటప్పుడు వచ్చి బెల్ కొట్టిందన్నమాట. చాలా ఫాస్ట్‌గా అనేది రిజల్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అప్పటికప్పుడు పోయి సడన్‌గా నేను తీసుకున్నాను, రాడ్ తీసుకొని లాగుతుంటే కొంచెం వెయిట్‌గానే వచ్చింది ఫ్రెండ్స్. తీరా చూస్తే ఫ్రెండ్స్ అది కట్లా చేప. ఫ్రెండ్స్ నా దగ్గర ఫిష్ ల్యాండర్ లేదు కాబట్టి ఈయన అక్కడ ఉండే ఆయన వచ్చి లోకల్ ఆయన వచ్చి టకాని చెప్పి చేపను ఎత్తినాడు ఫ్రెండ్స్. దయచేసి మీరు ఇలా చేపనైతే బయటకు ఎత్తద్దండి. ఎందుకంటే అందులో గడ్డకు వచ్చేది తక్కువ, ఫిష్ తప్పించుకోవడం ఎక్కువ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మీరైతే ఫిష్ దగ్గరికి వచ్చిన తర్వాత సైడ్కి లాక్కోండి ఫ్రెండ్స్. ఎందుకంటే దాన్ని మనము ఆ లైన్ పట్టుకొని ఎత్తడం వల్ల వచ్చి ఫిష్ అనేది చాలా పర్సెంటేజ్ మిస్ అవుతాయి ఫ్రెండ్స్. నాకు చాలా మిస్ అయినాయి కాబట్టి అనుభవం మీద చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి తర్వాత సెకండ్ చేప అన్నమాట. ఇది బంగారు తీగ పడింది. ఫిషింగ్ అయితే కంటిన్యూగా జరిగింది ఫ్రెండ్స్. జరిగిన తర్వాత ఇంటికి వచ్చేసాను. అలాగే ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, మన షాప్లో ఉండే ఐటమ్స్ వచ్చి అవి వేరే షాప్తో కంపేర్ చేయొద్దండి. ఎందుకంటే క్వాలిటీ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. క్వాలిటీ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. మీకు తక్కువలో కావాలనుకుంటే తక్కువలో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. హై రేంజ్లో కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. అది డిపెండ్ బై మీ చాయిస్ మాట. ఓకేనా ఫ్రెండ్స్. మీకు 100 రూపీస్లో కావాలంటే 100 రూపీస్లోనే ఫ్రాగ్ ఇస్తాను. 250లో కావాలన్నా ఇస్తాను. సో, ఆ ప్రైజ్ అనేది వచ్చి మీరు మీ ఇష్టం మాట. మీకు నచ్చితే క్వాలిటీది తీసుకోవచ్చు. లేదు మాకు తక్కువ క్వాలిటీలో కావాలంటే అది కూడా ఇస్తాను ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పినాను ఫ్రెండ్స్, కొరమీను పిండి తింటుందని. ఎందుకు అంటే ఫ్రెండ్స్, మనం ఫీడర్కి ఫుల్గా పిండి పెట్టి వేస్తాం కదా ఫ్రెండ్స్. వేసినప్పుడు వచ్చి పాలపక్కి అనే ఓ చేప ఉంటుంది ఫ్రెండ్స్. ఆ చేప వచ్చి కొరమీను బాగా తింటుంది ఆ చేపని. ఓకేనా ఫ్రెండ్స్. అది చిన్నగా చిటికినేలా అంత ఉంటుంది ఫ్రెండ్స్. ఆ చేపలన్నీ గుంపు మలుకొని ఉంటాయి ఫీడింగ్కి. అప్పుడు వచ్చి కొరమీను ఆ చేపలను అటాక్ చేద్దామని చెప్పి అటాక్ చేస్తుందన్నమాట. అప్పుడు అటాక్ చేసినప్పుడు వచ్చి హుక్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదే చిన్న లాజిక్ ఉండేది. ఎందుకంటే ఎప్పుడైతే మన ఫీడర్కి ఫుల్గా పిండి ఉంటుందో అప్పుడు చుట్టుకారం చిన్న చేపలు పెద్ద చేపలు అంతా రౌండప్ చేసి తింటా ఉంటాయి. ఆ చిన్న చేపలను చూసి కొరమీను అనేది ఫాస్ట్గా వచ్చి నోటికి వేద్దామనుకుంటుంది. అలా నోటికి వేసే ఇదిలో వచ్చి కొరమీను అటాక్ అయిపోతుంది అన్నమాట. ఇదే చిన్న లాజిక్. పిండి కూడా తింటున్నాయి ఫ్రెండ్స్ ఇవి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూగా అయితే ఫిషింగ్ జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మీకు వచ్చి ఇంకా లాస్ట్ వీడియోలో కూడా చెప్పినాను, ఒక 2 డేస్లో స్టాక్ వస్తుంది, కొత్త స్టాక్ అని చెప్పి. అవును ఫ్రెండ్స్, కొత్త స్టాక్ వస్తుంది. మన షాప్లో ఎక్కువ డిమాండ్ ఉండేది దుష్మన్ బ్లాక్ కలర్ ఫాగ్ డిమాండ్ అనేది ఉండింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆ దుష్మన్ ఫాగ్స్ కూడా వస్తున్నాయి. ఫైర్ ఫాక్స్ బ్యాండ్ సంబంధించినవి రీల్స్, రాడ్స్ అన్నీ వస్తున్నాయి ఫ్రెండ్స్. కొత్త స్టాక్ అయితే దగ్గరలోనే వస్తుంది. మీకు నేను అప్లోడ్ చేస్తాను వీడియో, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, టెలిస్కోప్ రాడ్కి అయితే అటాక్ అయింది ఫ్రెండ్స్ ఫిష్. ఓకేనా. బంగారు తీగ అది కూడా ఫ్రెండ్స్. బంగారు తీగ అయితే కర్రీ చాలామంది సూపర్గా ఉంటుంది అంటారు. నేను కూడా ట్రై చేసిన, బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. బంగారు తీగ వచ్చి కర్రీ బాగుంటుంది. ఓకేనా. కబాబ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే ఈ మధ్యన ఎక్కువ తగులుతున్నది వచ్చి బంగారు తీగలే తగులుతున్నాయి. కట్ల అనేది కొంచెం తక్కువ అటాక్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. ఒక్కోసారి వచ్చి ఫ్రెండ్స్ బెల్ లాగిన తర్వాత అదే డ్రాగ్ సౌండ్ వచ్చి నిలిచిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫిష్ వచ్చి అంత ఇదిగా ఫీడింగ్ తింటున్నాయి, దాన్ని కదిలిస్తుంటాడు అనమాట. అందుకనే బెల్ ఎక్కువగా బజరీ సౌండ్ వస్తూ ఉంటుంది. నేనైతే ఫ్రెండ్స్ ఫీడ్ అయితే నేను 100% ఇదే వాడతాను. మీకు కూడా కావాలంటే ఫీడ్ కావాలన్నా నేను పంపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా ఫ్రెండ్స్, మీకు స్పిన్నింగ్ రీల్ కానీ బైట్ కాస్టింగ్ రీల్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫ్రెండ్స్ మన దగ్గర సర్వీస్ అవైలబుల్ ఉండదు. మన దగ్గర పంపించండి, నేను రెడీ చేసిస్తాను. ఇంకా బై ఛాన్స్ ఏదైనా రాడ్ బ్రేక్ అయినా కూడా ఆ రాడ్ కూడా నేను రెడీ చేసిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇది ఒక రిక్వెస్ట్ నాకు ప్రతి వీడియోలోనూ, ఎందుకంటే మీకోసమే కదా వీడియో పెడుతున్నాను, అందుకని ఫ్రెండ్స్. ఇంకా మన షాప్ ఉండేది వచ్చి పలమేరు గంగమ్మ వీధిలో ఉంది ఫ్రెండ్స్. ఆపోజిట్ స్టేట్ బ్యాంక్ దగ్గర ఉంది ఫ్రెండ్స్, మనది చిత్తూరు జిల్లా. ఓకేనా. ఇంకా చాలామంది వచ్చి
ఆర్డర్స్ వస్తున్నాయి. అందరికీ థ్యాంక్ యూ. ఇంకా మన ఛానల్ ఇంకా లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ ఏమంటే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా మరిన్ని వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా కొత్త స్టాక్ వచ్చిన తర్వాత వీడియోస్ అనేది కంటిన్యూగా అప్లోడ్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ వీడియో చూసుకుంటే సబ్స్క్రైబర్లు 50 మంది వరకు పెరిగినారు ఫ్రెండ్స్. కొత్తగా మన ఏపీ ఫిషింగ్ స్టోర్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు నేను పట్టిన చేపలని చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ స్నేక్ హెడ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చింది కదా, అదే స్నేక్ హెడ్ మాట. కట్ల ఒకటి, 2 బంగారు తీగలు, ఎల్లి కొరదలు పిల్లలు 2. అంటే అవి వచ్చే హైట్ కూడా అంతే ఫ్రెండ్స్, ఎక్కువ సైజు రావన్నమాట. ఎల్లి కొరద అనేది ఒక 200 గ్రామ్ లాస్ట్, 250 లాస్ట్, దాని మించి సైజు రావన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన షాప్కి విజిట్ చేయండి ఒకసారి. ఓకేనా? బాయ్.